తెలంగాణ రాష్ట్ర భాషా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ సెప్టెంబర్ 9. మిషన్ కాకతీయ పథకాన్ని సీఎం కేసీఆర్ ఎక్కడ ప్రారంభించారు? సదాశివనగర్, కామారెడ్డి. ఇంటింటికి నీరు అందించడం ఏ పథక ఉద్దేశం? ఆన్సర్ మిషన్ భగీరథ. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి. రాష్ట్రంలో నీటిపారుదల అధికంగా దేని ద్వారా జరుగుతుంది? ఆన్సర్ బావుల ద్వారా. శంకర సముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఏ ప్రాజెక్టుకి సంబంధించింది? ఆన్సర్ భీమా లిఫ్ట్ ఇరిగేషన్. సైఫోన్ పద్ధతిలో నిర్మించిన సరళ సాగర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ వనపర్తి. లక్నవరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి, ములుగు. హైదరాబాద్కి నీటి సరఫరా మొట్టమొదట ఎక్కడ నుండి జరిగింది? ఆన్సర్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. తెలంగాణలో 2015-16 స్థూల సాగునీటి ఏటి ద్వారా అత్యల్పంగా ఉంది? ఆన్సర్ కాలువలు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఆసియాలోని అతిపెద్ద బావిని ఎక్కడ తవ్వుతున్నారు? ఆన్సర్ తిప్పపురం గుట్టలు, రాజన్న సిరిసిల్ల. ఏ జిల్లా యొక్క సాగునీటి అవసరాలను ఎగువ మానేరు సాగునీటి ప్రాజెక్టు తీరుస్తుంది? ఆన్సర్ రాజన్న సిరిసిల్ల. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ జోగులాంబ గద్వాల. నిజాం సాగర్ జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ కామారెడ్డి. రాష్ట్రంలో మొదటి సోలార్ విద్యుత్ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? జోగులాంబ గద్వాల. తెలంగాణలో వందలాది సంవత్సరాలుగా సాగునీరు వనరులో ప్రధానమైంది? ఆన్సర్ చెరువులు. తెలంగాణలో అత్యధికంగా ఉత్పత్తి మరియు వినియోగించే విద్యుత్ ఏది? ఆన్సర్ థర్మల్ విద్యుత్. లోయర్ జూరాల జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? ఆన్సర్ కృష్ణానది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఏ జిల్లాలో ఉంది? ఆన్సర్ జయశంకర్ భూపాలపల్లి. పాలేరు మినీ జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఖమ్మం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా జల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రాజెక్టు? శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం. దక్షిణ తెలంగాణ విద్యుత్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది? ఆన్సర్ హైదరాబాద్.